హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేనైతే ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చేస్తున్నానండి. మునగాకు కోడిగుడ్డు పొరుటు అయితే చేస్తున్నాను. ఇది టేస్ట్ వైజ్గా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఈ కర్రీ అయితే ఎలా చేస్తానో మీకు కూడా చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేయాలనేది అయితే నేను చెప్తాను. ఓకే అండి, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చూసారు కదా, చెప్పాను కదా, మునగాకు కోడిగుడ్డు పొరుటు అండి. మునగాకుతోటి కోడిగుడ్డు పొరుటు అయితే చేస్తున్నాను. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. దీనికోసం మనకు కావలసిన పదార్థాలు, నేను ఒక కప్ అయితే మునగాకు తీసుకున్నానండి. దీన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను. మునగాకు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 3 కోడిగుడ్లు, 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం, కర్రీకి సరిపడా ఆయిల్ ఒక 50 గ్రాములండి, ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇంక ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేపుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, సాల్ట్, పసుపు, 2 రెమ్మలు కరివేపాకు. ఈ మునగాకు అనేది మనకు హెల్త్కి అయితే చాలా మంచిదండి, కానీ అందరూ ఇష్టపడరు తినడానికి. కాబట్టి ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే మాత్రం తింటారు. కాబట్టి దీనిలో ఉన్న బెనిఫిట్స్ అనేవి అయితే మనకు హెల్త్కి ఉపయోగపడతాయండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా అయితే తింటారు. రెగ్యులర్గా కనీసం వీక్లీ వన్స్ అయినా కానీ ఇలా చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. అప్పటి వరకు మనము మూత అయితే పెట్టుకుందాము. మన ఉల్లిపాయలు అయితే అంతవరకు వచ్చే చూద్దామండి. ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము నీట్గా క్లీన్ చేసి కడిగి ఆరబెట్టానండి నిన్నెడలో. మునగాకు అయితే వేస్తున్నాను. ఆకు మాత్రం పొడిగా ఉండాలండి. మనం ఈ కర్రీ వరకు మాత్రం అప్పటికప్పుడు నీళ్ళల్లో కడిగేసి వేసేసుకుంటే ముద్దగా అయిపోద్ది, కర్రీ బాగుండదు. కాబట్టి ఆకు మాత్రం కొంచెం పొడిగా ఉండేలాగా కడిగి ఒక 10 నిమిషాలు నీడలో ఆరబెట్టుకుంటే కర్రీ కూడా మనకు పొడి ఆడుతుందండి. ఇది చాలా అంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో బాక్సుల్లోకి, మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి కర్రీ ప్రిపేర్ చేయాలంటే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే హెల్త్ టేస్ట్ఫుల్గా ఉంటుందండి. చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఇది తినడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ కొంతమంది చేదుగా ఉంటుంది, వెగటుగా ఉంటుంది అనుకుంటారు. కానీ అసలు అదంతా ఏమీ ఉండదండి. మునగాకు అనేది ఆరోగ్యానికైతే ఎన్ని ప్రయోజనాలు వస్తుందో లెక్కలేనన్ని గుణాలు అయితే ఉన్నాయండి ఇందులో.
ఇదైతే కొంచెం మగ్గాలి, ఒక 2 నిమిషాలు. ఆల్మోస్ట్ మునగాకు అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. స్టవ్ మాత్రం సిమ్లో ఉంచి పెట్టుకోండి. సిమ్లో హైలో ఉంటే కొంచెం మాడుగంటే అవకాశం ఉంటుంది. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే అట్లా వదిలేద్దాము. చూడండి, ఆల్మోస్ట్ మనకు కారం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మనము ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల వరకు అయితే మాత్రం అసలు కదిలించకూడదండి. 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని చిన్నగా అయితే మనం కదుపుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి కర్రీ అయితే. కొంచెం 2 నిమిషాలు ఉంచితే దించేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసి దించేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు మనం మునగాకు వేసామని తెలియకుండా వండి పెడితే మునగాకు వేసిన సంగతి కూడా ఎవరికి కనిపించదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని దించేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మునగాకు కోడిగుడ్డు పొరట అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను. నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వంట మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.